హాయ్ ఫ్రెండ్స్, అండ్ వేసుకోకుండా మానకూడదు అనమాట. యాజ్ వెల్ వేసుకోవాలి అంతే, మనం తగ్గేదేలే, ఎవరితో తగ్గేదేలే. అండ్ నీట్గా అయితే మాత్రం ఎప్పుడు చిక్కు తీసుకొని వేసుకోవాలి గైస్. చిక్కు తీసుకోకుండా వేసుకుంటే అలాగ మీరు అలా అనుకున్నా ముళ్ళు ముళ్ళు అయిపోతుంది. హలో గాయ్స్, హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. సంక్రాంతి అయిపోయింది ఫ్రెండ్స్, కనుమ. హ్యాపీ కనుమ ఫ్రెండ్స్. ఏం గోల్ చేస్తుందిరా, చెవులు చిల్లు పడిపోయాడట్టుంది. ఇక చూస్తున్నారు కదా. ఎండ్ 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 ఎండ్. పాట పెట్టమ్మా, పాట పాడదు. పాటలు పెట్టండి అమ్మా, పాటలు పెట్టండి. నువ్వు పాడేసి అమ్మా ఏదో పాట. నేను కోరస్ బ్రెయిన్ లో రాలేదంట గైస్. మనం ఇందాక నాకు ఒక పాట వచ్చింది, అదే పాట పాడదాము. అటు సాడ్ సాంగ్ ని నవ్వుతూ పాడతాను గైస్, చూడండి ఎలా ఉంటుందో. మరి సెటు చూస్తే అటు నువ్వే. గామి కొంచెం కోరస్ ఇచ్చుకో అమ్మా, గుర్తు రావట్లేదా? మరి అది పడతా మా మూడు పడిద్దండి. చూడండి ఫస్ట్ జడేసుకో, చిక్కేసుకో. చూడండి, అటు నువ్వే ఇటు నువ్వే, మనసు ఎటు చూస్తే అది నువ్వే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన, తెలియని లోకం దీపిని నాకు రుచి చూపులే, పరిచయమంతా గతమేనా, గుర్తుకు రాదా క్షణమైనా, గుర్తుకు రానా పాడరంట ఫ్రెండ్స్. ఎందుకు పాడుతున్నా మధ్యలో అంటున్నాడు అనమాట. ఎప్పుడు ఏ పాట గుర్తొస్తే ఆ పాట పాడేయాలి. అదంతా సాడ్ సాంగ్ ని నేను ఇంత నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పాడతానని రాసిన వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అనమాట. అని మనకి మన అవార్డు ఇవ్వాలి ఏంటి. పెద్ద సింగర్ని మరి నేను. మా అమ్మ దగ్గర మంచి పాటలు ఉంటాయి, ఇప్పుడు వేసుకోవట్లేదు ఒకటి కూడా. పాడమ్మా, గుర్తు రావట్లేదంట. అన్ఎక్స్పెక్టెడ్. నేను కూడా వీడియో రోజు కనిపిస్తేనే పాడతా. ఇదా ఇట్రా, నో ఇటు వచ్చి పాడు. ఆయన అంకుల్ ఆ అన్న ఉన్నారు చూడు, జగలగా చేస్తున్నాడు, ఫుల్ వైరల్ ఉన్నాడు. నువ్వు కొంచెం అందిస్తూ ఉంటే నేను కంప్లీట్ చేస్తా ఉంటా. అన్న ఏమో ఫ్రెండ్స్, వాళ్ళ పేర్లు నాకు అంత ఐడియా లేదు, అందుకే అన్న వదిన చెప్పి. ముక్కు మొహం తెలిసినా తెలియకపోయినా ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అలాగని చెప్పి ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఏమవ్వాలి. కొంచెం కిందకి మాకెవరు పిలిచే వాళ్ళే లేరా పండక్కి. నేనున్నా అని పిలుస్తాను. ఎవరికి? జనాలకి. నాకు పిలిచే వాళ్ళు లేరు, మనకు మన పిలుద్దాం కానీ జనాలకి. ఓకే ఓకే అమ్మా, ఓకే అమ్మా. మాట్లాడట్లేదేంటి? చెప్పాలి వాళ్ళకి, ఫ్రెండ్స్కి చెప్పు. ఫ్రెండ్స్ మా ఇంటికంట బాక్సులు పట్టుకొని వచ్చేయండి. అలా అనకూడదు, మేమే పిలుస్తాం, మీరు రాండి. ఫ్రెండ్స్
మేము పిలుస్తాం, మీరు రండి. మీరు పిలవలేదుగా, అందుకని మేము మీరు పిలవలేదుగా, మా అమ్మ పిలుస్తుంది, మీరు రండి. ఎక్కడికి రావాలి, అడ్రస్ పెట్టు, వస్తావు కదా. అడ్రస్లు అలాంటివి పెట్టాం ఫ్రెండ్స్. వీడియోలోనే మీకు బిర్యానీ పెడతాను, దీంట్లోనే తినేయాలన్నమాట. రాకూడదు బయటికి, కనిపించకూడదు. బయటికి కనిపించకూడదు, సీక్రెట్. ఫోన్ వచ్చింది. అంటే చెప్పండి, ఇంట్లో ఉన్నానంటే ఎక్కడికి వెళ్ళాలి? సెక్యూర్డ్ విత్ సేఫ్టీ. ఫేస్ అనేది మీ ఇష్టం, మీరు ఎలా వేసుకోవాలనుకుంటే అలాగా. ఓకే, కొంపలా అలాగా చెప్పు, అరే ఏం పని రా అది, నాకు చెప్పండి రా. ఏమన్నాడే పిల్ల, అమ్మే తీసుకో. నేను ఎక్కడ, నేను వస్తే డ్రెస్ రాదు, డ్రెస్ వస్తే నేను రాను, సరిపోయింది. చూడండి గైస్, 3 పాయలు ఉంటాయి కదా, అందులో ఒక 2 పాయస్ అన్నది ఇవ్వండి. ఈ విధంగా నేను కింద సెక్షన్ని డివైడ్ చేసుకున్నాను, అండ్ పైన సెక్షన్ ఇది. మనం దీనికి మనం ఫ్లవర్స్ యాడ్ చేయబోతున్నాం. సో జడ వేసుకోవాలి. రెండు కింద ఫ్లవర్స్ పెట్టి పైన 5 పాయలది వేసేసి, ఇప్పుడు ట్రెండీ నడుస్తుంది కదా గైస్, ట్రెండీ హెయిర్ స్టైల్ గైస్. మేము ఎప్పుడైనా ట్రెండ్నే ఫాలో అవుతాం, ట్రెండ్ని సెట్ చేస్తాం, ట్రెండ్ని సెట్ చేస్తాం గైస్. అండ్ ఈ వీడియో సెల్ఫ్ వాళ్ళకి. అవును గైస్, ఇదంతా బాగుంది. చెవులు పెట్టుకోలేదు ఫ్రెండ్స్, గుర్తు చేయాలి కదా మీరు నాకు. అలా పెట్టుకోండి, ఇటు సైడ్ తర్వాత పెట్టుకుంటా గైస్. సరే, ఈ బుట్టి ఎలా ఉంది? ఐ హోప్ ఇది కూడా చాలా బాగుంది కదా. మీకు నచ్చిందా? మీకు నచ్చిందా? మీకు నచ్చితే నాకు నచ్చినట్టు, అలా ఏం కాదు, ఇది నాకు ఇష్టపడి తీసుకున్నాను. అండ్ ఇలాగ మన ఎడ్జ్ వరకు ఎన్నో దీన్ని నేను ఈ విధంగా చేస్తున్నాను అన్నమాట. ఇలా ఎందుకు చేస్తున్నా అంటే, ఇది సింగిల్, నేను కొంచెం సెక్షన్ మాత్రమే తీసుకున్నాను. అండ్ పైన దీని మీద వాల్యూమ్ హెయిర్ వస్తుంది, సో దానికి సెట్ అవ్వాలి కదా, అందుకని చెప్పేసి. ఇంత హెయిర్ లేనోళ్ళు, వాల్యూమ్ లేనోళ్ళు దీని కింద ఏమైనా షీట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే నెట్టెడ్ దొరుకుతాయి అనమాట, హెయిర్ నెట్లు అని చెప్పేసి. బయట నెట్ వచ్చేసి ఒక 20 రూపీస్ 30 రూపీస్ అంతే మ్యాక్సిమం ఉంటుంది. అది సింగిల్ నెట్, లేకపోతే ఒక 50 రూపీస్ పెట్టుకోండి. సింగిల్ నెట్ తీసుకొచ్చి దాంతో వేసుకొని మీరు దానిపైన మీ జడ అనేది వేసేసుకోవచ్చు అనమాట గైస్.
చాలా చాలా బాగుంటుంది. అసలుకే ఫెస్టివల్ టైం కదా, ఎప్పుడు ఒకటేలాగా ఉంటే బోర్ కొట్టేస్తాం అనమాట. అప్పుడప్పుడు సెల్ఫ్ వైబ్ కూడా ఉండాలి. ఇది మనకు మనం నచ్చితే ఎదుటోళ్ళకి నచ్చుతాం లేదు తర్వాత ఆలోచిద్దాం. ఏమంటారు? నేను ఈ విధంగా వాల్యూమ్ అన్నది చేస్తున్నాను. వైబ్ ఉండాలి గైస్ లైఫ్లో. ఇది సాడో హ్యాపీయో ఏదో ఒకటి, ఏం అవ్వకుండా ఉంటే మరి బోరింగ్గా ఉంటుంది లైఫ్. నేనమాట కొన్ని రోజులు ఏడవండి, కొన్ని రోజులు నవ్వండి. 1 day is our day అంతే. సో నేను ఆల్రెడీ రెడీ చేసేసుకున్నాను. పూలు పూలమ్మ పూలు కవర్ 10 రూపాయలు. పూలు పూలు కవర్ 10 రూపాయలు. మీది రావట్లేదమ్మా, కొంచెం తీవా అమ్మ. వేడి వేడి పూలు. చూసినా? ఇప్పుడు మిగతా ఏం చేస్తామన్నది చెప్తా. వై దిస్ ఇస్ ట్రెండింగ్ హెయిర్ స్టైల్. సో అందుకని టిక్ 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 ఇస్తున్నాను. మనం ఒకటి కొనుక్కోవాలమ్మా ఏమైనా పెట్టుకోవడానికి. वो भी खादा ले जाना ठीक हो. अरे कोई देना काट दे जरा, काट प्लेट काट. ఓకే ఓకే. వాట్ ఐ యామ్ డూయింగ్ ఈజ్, ఇది ఉంది కదా, దీని పైన పెట్టుకోవచ్చు ఈ విధంగా. అర్థమైందా? ఇలాగా 2 sides 3 lines బర్బర్ చేద్దాం గైస్. ఇది సరిపోతాయా లేదా అన్నది ట్విస్ట్ అనమాట. మనకి పెట్టుకుంటూ వెళ్ళిపోదాం, ఎన్ని ఉంటే అంత లెంత్. హోప్ఫుల్లీ ఇది ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోయి నేను మళ్ళీ వస్తాను. అండ్ నాకు కష్టానికైనా ఒక లైక్ ఇచ్చుకోవచ్చు గైస్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు గైస్, తప్పలేదు గైస్. ఇంకా ఇక్కడ వరకు పెడదాం అనుకుంటున్నాను, పెద్ద లాంగ్గా కాదు. పూలు సరిపోతాయి లేదని డౌట్ గైస్ నాకు. చూస్తున్నారు కదా గైస్, ఇంకా ఇలాగా ఇటు సైడ్ అలాగా లైన్గా పెట్టేశాను, ఇటు సైడ్ నేను అలాగే లైన్గా పెట్టేస్తున్నాను. సో ಇದನ್ನು తీసుకొని పిన్స్ పక్క పిన్స్తోనే సెక్యూర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది దాదాపు వేయడానికి చాలా టైమే టెక్కింది అనమాట. సో నేను ఫుల్ లెంత్ పెట్టట్లా, ఎందుకంటే నేను ఫ్లవర్స్ 100 రూపీసే తెచ్చుకున్నా. సో ఎన్ని వస్తే అన్ని అంత లెంత్ పెడతాను. దాన్ని చాలా బరువుగా ఉంది ఫ్రెండ్స్, చాలా చాలా బరువుగా ఉంది. అండ్ ఈ విధంగా లైన్గా పెట్టుకుంటూ వెళ్తున్నాను అనమాట. అండ్ ఇది మొత్తం కంప్లీట్గా పెట్టుకున్నాక నేను మళ్ళీ వస్తాను. చూసారు కదా గైస్, అండ్ దీంట్లోనే నేను పిన్స్ పెట్టి ఇటు ఫ్లవర్స్ లైన్ క్రియేట్ చేశాను, ఇటు ఫ్లవర్స్ లైన్ క్రియేట్ చేశాను అనమాట. సో ఇది కొంచెం ఇటు సైడ్ వచ్చింది చూడండి. ఇటు ఫ్లవర్స్ లైన్ అలా ఎండ్ వరకు నేను చేసుకుంటే ఇక్కడ వరకు చేసుకున్నాను. ఇంకా అయిపోయినాయి నా ఫ్లవర్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు మన పైన హెయిర్ స్టైల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ గైస్. సో ఇప్పుడు దీన్ని ఖరాబ్ చేయకుండా దీనికి వేసుకోవాలన్నమాట.
సైడ్కి పెట్టాను. చాలా జాగ్రత్తగా పెడుతున్నాను, మళ్ళీ పాడైపోతుందేమో అని. నేను కావాలని వేసుకోలేదు గైస్, జడ లేకపోతుందని మామూలు జడ వేసేస్తున్నాను. ఎక్కడ పాడైపోతుందో అని టెన్షన్. దీనికి ఈతపాయలు వేస్తే ఇంకా బాగుంటుంది. మీరు అలా ట్రై చేయండి, కన్ఫామ్గా ట్రై చేయండి. నేను నార్మల్గా జడ వేసేస్తున్నాను. అవి చోటి తాగాల్సిన ప్లెయిన్ ఉన్నాయి. నార్మల్ జడ ఎలా వేసుకుంటారో అలా వేసేస్తున్నాను. కొంచెం టైట్గా అల్లుతున్నాను ఎందుకంటే దాంట్లో సెట్ అయిపోయేటట్టు. నార్మల్గా ప్లెయిన్ జడలాగైతే వేసేసాను అనమాట. సో నౌ టిక్ జస్ట్ అటాచ్. అబ్బా జస్ట్ చూసారా, నా హెయిర్ ఇంకా హెవీగా అయిపోయింది. సో మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. కష్టం కనిపించట్లేదమ్మా గైస్, నా కష్టం కనిపించట్లేదు గైస్ నా జడలో. అసలు మనం పని చేద్దాం. థ్రెడ్ ఇదేమి ఇప్పుడు మనం ఇంత కష్టపడి వేసుకున్నందుకైనా మనం ఈ విధంగా మన జడని కొంచెం సన్నగా చేద్దాం గైస్, ఏమంటారు? న్యాయం చేయాల్సిందే మనం, అన్యాయం ఒప్పుకోకూడదు. కనిపిస్తుందమ్మా? మనం ఇంత కష్టపడి వేసాము. నువ్వు ఊరుకునేదే లేదు ఫ్రెండ్స్, ఊరుకునేదే లేదు. అంటే తిప్పుదాం, లేకపోతే లేదు పాడైపోతుంది. दिल की बात तुम्हें టాలెంట్ ఎక్కడ ఉందో తెలుసా? నీకు నువ్వే జడేసుకున్నావు. అది టాలెంట్ బా కనిపెట్టిందమ్మా అమ్మ. ఎవరి కూతుళ్ళు కాకి పిల్ల కాకి ముద్దు గైస్ అనమాట. మా అమ్మని నేను ముద్దు ఏం చేద్దాం, ముద్దులకి తిని కాకులు లేదు, లోకాలు లేదు. ఇప్పుడు పిల్లలు వాళ్ళ ఇష్టం. నల్లగున్నా తెల్లగున్నా మనసు కావాలి. చూసారా, హార్ట్లీ గోల్డ్ అంట గైస్. నేను హార్ట్, నా హార్ట్ అంతా గోల్డ్ అంట. మనసు ఉంటేనే ఏదైనా మార్గం.
ఇదిగోండి చున్నీ తీసేసాను. సో కనిపిస్తుందా నా హెయిర్ స్టైల్? అండ్ ఇంత కష్టపడి చేసినందుకని ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఈజ్ వర్త్ ఇట్ గైస్, వర్త్ ఇట్. నాకు రెడ్ ఒక్కటే నాకు అంతగా కాన్ రావట్లేదు, అందుకే నేను మళ్ళీ చామంతి పూలను పెడుతున్నాను. అంటే రెడ్ ఫ్లవర్స్ అయిపోయినాయి నా దగ్గర. ఇట్ అమ్మ బాగాలేదమ్మా, చూడు పెట్టు అవన్నీ పెట్టు. బాగుందా పెట్టాను కదా అన్నం. ఏంటో నేను ఈ చామంతి పూలను అసలు వదలట్లేదు. నాకు ఈ చామంతి పువ్వుకి ఏదో లింక్ ఉంది గైస్. పోయిన జన్మలో నేను కూడా పువ్వులా పుట్టుంటా, అందుకే ఎంత చేసినా సరే ఎండ్ ఆఫ్ ద మూమెంట్ నేను ఈ దొరికేస్తాయి గైస్ నాకు ఆటోమేటిక్గా. అదే అర్థం కాదు, డబ్బులు పెట్టి కొనుక్కుని కూడా కొనుక్కోలే. ఈ కొన్నానని ఫ్రీగా ఇచ్చారు. ఇన్నిట్లో ఈ కొన్ని ఏం పనికొస్తాయి అనుకున్నా, ఎండ్ ఆఫ్ ద మూమెంట్ ఇవే పనికొచ్చినాయి గైస్. చూసావా గోల్డెన్ పువ్వులు ఎంత బాగున్నాయి. మా అమ్మకి నచ్చిందంట, మా అమ్మకి నచ్చిందంటే పెట్టేస్తా నేను. గోల్డెన్ స్టార్ తీసింది ఇప్పుడుగా. ఒక్క పిన్ ఉందమ్మా, ఒక్కటి, ఒకే ఒక్కటి. ఇలా కదమ్మా, ఎందుకు కూర్చోలే, కూర్చోలే అమ్మా, అంత కష్టం. ఇంకేమన్నా పాప పెట్టాం ఉన్నాయి పూలు అన్నీ చాలు బరువు అయిపోయింది. ఫ్రెండ్స్, హౌ ఈజ్ ఇట్? చూడండి, చాలా కష్టపడి కొన్ని అవర్స్ కష్టపడి వేసాను అనమాట. అనిపిస్తుందా? ఇదిగోండి చూడండి, కొన్ని గంటలే కష్టపడి వేసాను. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.